హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన గోల్కొండ. సో గోల్కొండని మొత్తం విజిట్ చేసి ఇవాళ మీకు మొత్తం తింపి చూపిస్తాను నేను ఎలా ఉంది అనేది. సో చూసుకోవచ్చు, అక్కడ మెయిన్ గేట్ ఇది. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ ఎంట్రీ కాగానే వాళ్ళ కట్టడాలు ఎలా ఉన్నాయి అనేది దానికి చిన్న ఉదాహరణ ఇది తీసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే క్లాప్స్ కొడితే ఇక్కడ మనకు సౌండ్ వస్తుంది. సో ఈ విధంగా మనకు సౌండ్ అనేది రీసౌండ్ అవుతుంది మొత్తం. సో దీనివల్ల యూజ్ అయింది, ఎవరైనా ఉండి మనకు ఇలా సౌండ్ చేశారంటే మనం శత్రువులు వస్తున్నారని వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడానికి సో ఇలాంటిది మనం యూజ్ చేస్తూ ఉంటారు. ఈ టెక్నిక్ అనేది ఆ రోజుల్లో ప్రాముఖ్యతగా వచ్చింది. ఇక్కడ మనకు ముఖద్వారం నుంచి ఇలా లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇదేంటంటే మన పురాతన వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని అంత్యక్రియలు జరిగేటప్పుడు ఇందులో మనకి ఇక్కడే వాళ్ళని తీసుకొచ్చి శుభ్రపరచడం కానీ, వాళ్ళకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ గదులు ఉండేవి. మనకు కదా వాటర్, చల్లటి వాటర్, హీట్ వాటర్ ఉన్నట్టు. సో ఇక్కడ కూడా మనకు 2 టైప్స్ ఉండే వాళ్ళు, ఎవరైనా రాజు కుటుంబులు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. సో ఇక్కడ ఇది ఈ గది యొక్క ప్రత్యేకత అంతే అనేది. సో ఇక్కడ ఉన్న గోల్కొండ మొత్తం మీద సో చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ రిఫిల్స్ కానీ ఫిరంగిలు కానీ అవి ఇవి అన్నీ ఇందులో ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి మెయిన్ ఎంట్రీ నుంచి ఎవరైనా శత్రువులు ఇక్కడికి వచ్చి దాడి చేస్తారు, ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకొని. సో ఇందులోనే మొత్తం మనకు ఆయుధాలు కానీ తుపాకులు కానీ ఏవైనా ఎవ్రీథింగ్ ఇక్కడనే భద్రపరిచే వాళ్ళు మొత్తం. మనం చూసుకున్నట్టయితే దర్బారాలకి వెళ్ళి రూట్లో మనకి ఇక్కడ పెద్ద బావి కనిపిస్తుంది కదా. సో ఇది ఆ రోజుల్లో వీళ్ళకు వాటర్ సోర్స్ ఇలా ఉపయోగపడేది ఇది. అండ్ ఇంకా ఇక్కడ పక్కన ఇంకో బావి కూడా ఉండేది. సో ఈ 2 బావులు అనేది యూజ్ చేసేవాళ్ళు వాటర్ సోర్స్ కింద. సో ఆ రోజుల్లో కూడా చాలా అద్భుతంగా కట్టారు. వారి కట్టడం కానీ వాటి నిర్మాణం కానీ చూసుకున్నా కానీ చాలా బాగుంది ఇది చూడ. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మీకోసం చాలా హైదరాబాద్లో ఉన్న ప్రతి ప్లేస్ని నేను విజిట్ చేసి మీకోసం ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాను. సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. గోల్కొండలో ఇది మనకు బాహుబలి స్టోన్ అని అందరు అంటారు. సో దీని వెయిట్ వచ్చేసి 250 kgs ఉంటుంది. సో మనం కూడా ఒకసారి అందరు ట్రై చేస్తున్నారు కదా, మనం కూడా ట్రై చేద్దాం. సో లిఫ్ట్ చేస్తున్నా, లేవట్లేదు. సో ఇక్కడ మనకి వెయిట్ లిఫ్టింగ్ ఉంది కదా, సో దాన్ని దాటి కొద్దిగా ముందుకు రాగానే ఇవన్నీ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ పోల్ చూస్తున్నారు కదా ఇక్కడ పైన. సో ఇక్కడ ఏంటంటే ఆ టైంలో మనకు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. సో అందుకోసం అనేది మనకు కాగడాలు అనేది యూజ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే మనకి ఇందులో చుట్టూ స్క్వేర్ ప్లేట్స్ ఉంటాయి కదా. సో ఇందులో మనకు పూల తోటలు ఉండేది. సో మధ్యలో ఫౌంటైన్ లాగా వాటర్ ఉండేది. సో ఇక్కడ ఏంటంటే రాణులు వాళ్ళు ఎక్కువ ఏంటంటే మన ఐటమ్స్ తీసుకునే వాళ్ళు, ఆభరణాలు కానీ సో ఆభరణాలు అవి ఇక్కడ చాలా తీసుకునేవారు ఇక్కడ. సో ఈ ప్లేస్ అందుకోసమే చాలా ప్రత్యేకమైనది. రాణులు వాళ్ళ అందరూ కలిసి ఇక్కడ ఈ తోటలోనే మనకి ఇక్కడ తిరుగుతూ ఇక్కడ అన్నీ కొనుక్కునేవారు సామాగ్రి కూడా. సో ఇది ప్లేస్ చూసుకుంటే ఈ గోల్కొండ మొత్తం మీద చాలా ఫేమస్లా ఎక్కువ మంది ఇక్కడే ఉంటారు. ఎందుకంటే ఇది రాజులు వాళ్ళు అందరు ఉండే ప్లేస్ ఇది. సో అండ్ ఇక్కడ ఫౌంటైన్ కానీ, సో రాజు అక్కడికి వెళ్ళడానికి సపరేట్ మీకు రూట్ ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి. సో అక్కడ నుంచి ఇక్కడికి రానికి సపరేట్ రూట్, అక్కడ నుండి కిందికి వాళ్ళకు రూట్ ఉంటుంది. సో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఇటు చూసుకుంటే సంగీత్ మహల్ ఉంటుంది, ఫౌంటైన్ రాణిగారిది. సో ఇదంతా ఇటు మొత్తం ప్లేసెస్ ఉన్నది. సో ఇది ద మెయిన్ ఏరియా. ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడికి మీరు లోపలికి వచ్చాక మీకు ఇక్కడ చూసుకుంటే ఫిరంగులు కనిపిస్తున్నాయి కదా. సో 1 2 3 4 ఇవి ఫిరంగులు, ఇవి పెద్ద ఫిరంగులు అన్నట్టు. సో ఎక్కువ ఎవరైనా కానీ ఆ గేట్ నుంచి కానీ లోపలికి వచ్చినట్టయితే సో ఇక్కడ ఈ ఫిరంగులతో కాలుస్తారు. సో ఇందులో ప్రత్యేకత ఏముంది అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇది చూస్తున్నారా, ఇది మీరు చూస్తున్నారు కదా, పంచలోహాలతో తయారు చేసిన ఫిరంగి అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. సో అందుకోసమనే దీనికి కొద్దిగా సెక్యూరిటీ కూడా ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే. అందుకోసమే ఇది కొద్దిగా ప్రత్యేకంగా ఉంది ఇక్కడ చూసుకోవడానికి. రామ మందిరం కట్టారని రామదాసుని తీసుకొచ్చి ఇక్కడ ఇందులో బంధించడం జరిగింది తానేష ప్రభు ఆ రోజుల్లో. సో లోపల ఎలా ఉందనేది చూద్దాం కదా, లోపల పెట్టేసి. సో రామదాసుని బంధించింది ఇక్కడే అంట. సో
అక్కడ పైన మీరు హోల్ చూస్తున్నారు కదా, సో రామదాస్కి మనకు ఫుడ్ అయినా వాటర్ అయినా సో అక్కడ నుండి వాళ్ళు ఇచ్చేవాళ్ళు, కిందికి ఇచ్చేవాళ్ళు. అతను అక్కడ నుండి వాటిని తీసుకొని ఇక్కడే 12 సంవత్సరాలు ఇందులోనే ఉన్నాడు. సో అక్కడ అప్పుడు ఉన్న టైంలో మనకి ఇక్కడ రామదాసు రాముని మీద భక్తితోని చాలా శిల్పాలు చెక్కాడు గోడ పైన. సో వాటిని కూడా చూద్దాం రండి ఒకసారి. సో ఇది మనకు జగదాంబ మహంకాళి ఆలయము. సో మనకు మొదటి బోనం అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది తెలంగాణలో. మనకు ఇండియా మొత్తం మీద కూడా మనకి గోల్కొండ బోనాలు అనేది చాలా ప్రసిద్ధిగాంచినవి. సో వీటిలో మనం లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం రండి ఒకసారి. ఆలయం వచ్చేసి కాకతీయ మహారాజు ప్రతాప రుద్రుడు దేవుడు క్రీస్తు శకం 1143 సంవత్సరంలో ఒక గొల్ల అతను ఈ కోట పైన దేవుని విగ్రహం కనిపించేదాట. ఇక్కడ ఈ కోట లోపల 2 గదులు ఉన్నాయి. కింద గదిలో సాధారణ ప్రజలకు రాజుగారు తీర్పు చెప్పేవాడు. పైన రాజుగారికి సంబంధించిన పెద్ద వాళ్ళు ఎవరైనా మంత్రులు వాళ్ళు తప్పు చేస్తే తీర్పు ఇక్కడ చెప్పేవాడు. రాజుగారు కింద అంతస్తులో నాట్య మందిరం ఉండేది. రాజుగారు ఇక్కడ నుండే కింద ఉన్న సైనికులకు ఏదైనా ముఖ్యమైన పనులు చెప్పేవాడు. వాళ్ళు చేసే పనులు గమనించేవాడు. అతపురంకి పైన ఉన్న ఈ కోట ఉత్తర భాగాన ఉంది. సో ఇక్కడ నుండి మనం అటు అక్కడ చూసుకున్నట్టయితే మనకు టూమ్స్ కనిపిస్తున్నాయి. కులీకుతునే అక్కడే సమాధి చేశారు. సో ఇక్కడ నుండి చూసుకుంటే కనిపిస్తున్నాయి మనకు అక్కడ 1 2 3 4 5 దాన్ని ఏమంటారు కుతుబ్ షాహీ యొక్క టూమ్స్, సమాధులు వాళ్ళను. సో ఇంతవరకు మన వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మీకోసం చాలా హైదరాబాద్లో ఉన్న ప్రతి ప్లేస్ని నేను విజిట్ చేసి మీకోసం ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాను. సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి కింద ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.